మన భూమి మీద ఒక నగరం ఉండేది. బంగారు వీధులతో, రత్నాల తలుపులతో దేవుడే స్వయంగా నిర్మించాడని చెబుతారు. పేరు వినగానే ఒక పవిత్రత కనిపిస్తుంది. ఆ నగరం పేరే ద్వారక. కానీ ఈ నగరం సముద్రం లోపల ఎందుకు మునిగిపోయింది? ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, నిజంగా ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయిందా? అది నిజమా? లేక ఒక కల్పిత కథ? ఇది కేవలం ఒక మిత్ మాత్రం కాదు. ఇది ఒక నిజం, ఒక శాపం, ఒక నాశనం, ఒక దేవుని నిష్క్రమణ. శ్రీకృష్ణుడు మధుర వదిలి వచ్చిన తర్వాత అతను సముద్రం మధ్యలో ఒక నగరాన్ని నిర్మించాడు. ఆ నగరం పేరే ద్వారక. 11 ద్వారాలతో సత్యం, ధర్మం, శాంతి నిలయంగా అది వెలుగులు నింపింది. పురాణాల ప్రకారము ఇది దేవతల ఆశీర్వాదంతో తయారైన స్వర్గతుల్య నగరం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది కేవలం నగరం మాత్రమే కాదు, అది ఒక జీవితం. అలా కాలం గడుస్తూ ఉంది. అక్కడున్న ప్రజలు ధైర్యంతో కాదు, ఇప్పుడు గర్వంతో బ్రతుకుతున్నారు. ఒకరోజు నారదుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వంటి ఋషులు ద్వారకకి వస్తారు. కానీ అక్కడ ఉన్న కొంతమంది యువకులు, వాళ్ళ పేరు ఉద్ధవుడు అండ్ సాంబుడు, ఒక దారుణమైన ఆట అయితే ఆడతారు. సాంబుడు అనే యువకుడు ఒక మహిళ గర్భం దాల్చిన వేషం అయితే వేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు కలిసి వచ్చే ఋషుల్ని ఆపి, ఋషులారా, ఈ గర్భవతిగా ఉన్న స్త్రీకి, అంటే వేషం వేసుకున్న సాంబుడు, అతనికి పుట్టబోయే బిడ్డ వీరుడా లేకపోతే మేధావినా అని చెప్పేసి అడుగుతారు. ఈ విషయాన్ని ఆ యువకులు జోక్గా చెప్పారు. కానీ అది విన్న ఋషులకి కోపం వచ్చేస్తుంది. నీ గర్భంలో ఉన్నది మానవ శిశువు కాదు, ఒక ఇనుప ముసల. అదే మీ వంశానికి అంతం చేస్తుంది అని చెప్పేసి ఇలా శాపం తెచ్చాడు. కొన్ని రోజులు పోయాక ఆ శాపం నిజమవుతుంది. సాంబు గర్భం నుంచి నిజంగా ఒక ఇనుప ముసల అయితే బయటపడుతుంది. భయంతో ఆ ముసలిని శ్రీకృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తారు. అది విన్న శ్రీకృష్ణుడు ఆ ముసలని తుక్కు తుక్కులుగా చేయించి ఆ ముక్కలను సముద్రంలో పారేస్తారు. కొంత బీచ్లో పాతి పెడతారు. అలా చేసినంత ఒక మాయే. శాపం ఒక సింపుల్ ఆబ్జెక్ట్ కాదు, అది డెస్టినీనే డిసైడ్ చేస్తుంది. అండ్ ఆ డెస్టినీ నుంచి మానవులే కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు కూడా తప్పించుకోలేకపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడున్న ప్రజలు సముద్ర తీరానికి ఓ ఉత్సవానికి అని చెప్పేసి బయలుదేరతారు. వారు అక్కడ తీవ్రమైన మద్యం తాగుతారు. కానీ ఆ మద్యం వారికి మత్తు మాత్రమే కాకుండా క్రూరత్వాన్ని పెంచుతుంది. పెద్ద గొడవలు మొదలవుతాయి. ఒకరి మీద ఒకరు ముసలతో దాడి చేస్తారు. ఎవరిని చూడట్లేదు. తమ్ముడు అన్నని చంపేస్తున్నాడు, బావమరిది మేనమామని చంపేస్తున్నాడు. మట్టిలో మొలకెత్తిన గడ్డి అదే ఇనుప ముసల్లా మారి వాళ్ళకే ఆయుధమవుతుంది. ఈ దృశ్యం అంతా మోసల పర్వంలో వివరంగా వస్తుంది. పురాణాల్లో అత్యంత హృదయ విదారక ఘట్టం ఇదే. అలా ద్వారకల్లో పీస్ అయితే పోతుంది. బలరాముడు ధ్యానంలో లీనమై జీవనాంతం చెందుతాడు. శ్రీకృష్ణుడు అడవిలో ఒంటరిగా వెళ్తాడు. ఓ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తాడు. ఆ సమయంలో ఒక వేటగాడు, అతని పేరు జర, అతన్ని జరాసంధుడని అనుకుని ఒక బాణం విసిరి చంపేస్తాడు. ఇదే కలియుగం యొక్క ప్రారంభం. ఇదే ద్వారకకి అంతం. శ్రీకృష్ణుని మరణం అనంతరం దేవతలు సముద్రాన్ని పిలుస్తారు. ఆ నగరం, ఆ పవిత్ర స్థలం మానవుల అహంకారాలతో పాడైపోయింది. సముద్రం ముందుకు వచ్చి నగరాన్ని ముంచేస్తుంది. ఒక నగరం, ఒక దేవుని రాజధాని ఇప్పుడు సముద్ర లోతుల్లో ఉంది. ఇదంతా మన పురాణంలో మెన్షన్ చేసిన స్టోరీ. దీన్ని ఛాలెంజ్ చేయడానికి సైన్స్ అయితే దిగింది. నిజంగా ఆ ప్రాంతంలో సముద్ర లోతుల్లో నగరం ఉందా లేదని చెప్పేసి రీసెర్చ్ చేయడం అయితే మొదలుపెట్టారు. 1983 సంవత్సరంలో ఎస్ఆర్ రావు అనే సముద్ర పరిశోధకుడు గుజరాత్ తీరంలో సముద్రంలో నిర్మాణాలు కనుగొన్నాడు. 2001లో ఎన్ఐఓటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, సోనార్ స్కాన్ ద్వారా సముద్రపు లోతుల్లో రోడ్లు, భవనాలు, కుండలు కనిపించాయి. అర్బన్ డేటింగ్ ప్రకారము అవి 9000 సంవత్సరాల కంటే పాతవి. అంటే శ్రీకృష్ణుడు ఉన్న కాలం కన్నా ముందు కూడా. అప్పుడు అర్థమైంది, ఇదంతా పురాణాలు కాదు, మానవ చరిత్రలో నశించిన ఒక మహానాగరికత కావచ్చు అని చెప్పేసి కంక్లూజన్కి అయితే వచ్చారు. ఒక చిన్న జోక్ ఒక శాపంగా మారింది. ఒక గర్వం ఒక వంశాన్ని నేలరాసింది. ఒక మద్యం మానవతని మింగేసింది. ఇవన్నీ కలిసినప్పుడు ద్వారక మునిగింది, దేవుని నగరం మునిగింది. కానీ మనం ఇప్పటికీ అదే తప్పు మళ్ళీ చేస్తున్నాం. ప్రతి ద్వారక మనలోనే ఉందేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. మన పురాణాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమో దేనికోసమో రాయలేదు, మనం ఎలా బ్రతకాలో చెప్పే విధంగా ఉంది. అహంకారం ఎప్పటికైనా మనిషిని దెబ్బతీస్తుందని చెప్పడానికి ఇది కూడా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఉంటే కింద కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ దాంతోపాటు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.